ఈ రోజున కనీసం రోడ్లు పడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఆయన మాత్రం అసలు ఏమి చేయట్లేదు. రేపు జనాల్లోకి రాబోతున్నాను నేను అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. జనాల్లోకి వచ్చి రాళ్ళేసి కొడతారని చెప్పు, రాళ్ళేసి కొడతారని చెప్పు. జనాల్లో ఏం చేశాడని వాడు ఏం చేశాడు? 3 రాజధానులని డబ్బును దొబ్బాడుగా. నేనేదో బటన్ నొక్కాను, డబ్బులు ఎవరికి వేసాడు బట్టలు ఎక్కి? ఎవరికి వేసాడు? అందరికి రాలేదంటారా? అందరికి ఎవరికి వచ్చినాయి? సగం మంది వచ్చి సగం మంది వాడు అవును, ఇంకేముంది? ఇంత చేసి కూడా అంటే ఒక పక్క రాజధాని లేదు, అమరావతి లేదు, పోలవరం పూర్తి చేయలేదు, ఏమి చేయకపోయినా కూడా ఇంకా మేము అసలు మాకు భయం అంటే తెలియదు. రోజా గారు నిన్న మాట్లాడుతున్నారు, భయం అంటే తెలియదు, బ్లడ్ జగన్ అన్నది అది అని చెప్పి ఇంకా భజన చేయడం. భయం ఎందుకు? పరదాలు కట్టుకుని వచ్చాడు బయటికి. అవును, మరి భయం లేనాడు ఎందుకు? అవన్నీ మొత్తం మీద ఏమంటారు సార్? ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం? అసలు వ్యత్యాసం అసలు ఏముంది? అసలు వాడు చేసింది ఏముంది? వ్యత్యాసం పోల్చడం కూడా దాండగా. ఏం చేశాడు? ఒక రోడ్డు వేసాడా? వేసాడు? ఏం చేశాడు చెప్పాను? వచ్చి బయటికి వచ్చి మనము వచ్చి మాట్లాడమని ప్రజల్లోకి వచ్చి. అంటే అప్పుడేమో 151 సీట్లు వచ్చినాయి, ఇప్పుడేమో 11 సీట్లే వచ్చినాయి. అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అప్పుడే అసెంబ్లీకి వస్తాను. అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు? వచ్చి మాట్లాడమను సబ్జెక్ట్ మీద. ఏదైనా కావాలంటే మాట్లాడమను ప్రజల కోసం. ఎందుకు ఎమ్మెల్యేకి ఉండి మరి బయట కూర్చోడం ఎందుకు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు సార్, మరి అంబటి రాంబాబు ఓడిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు ఇప్పుడు పేర్ని కేసులో ఇరుక్కున్నాడుగా. మరి ఇంకేంటి? పెళ్ళమే దాక్కుంది. మరి ఇంకేంటి? ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు పెళ్ళం మీద. మరి అన్ని అవినీతి చేసి అంత చేసి ఇంకా చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఎలా అనగలుగుతున్నారంటారు? ఎరగంటే లోపలికి పడేసిన దాకా అట్టానంటారు. లోపల పడేసిన దాకా అట్టానంటారు. అది మొత్తం మీద అయితే అప్పటికి ఇప్పటికి కొంత మార్పు ఉందంటారు. మార్పు అంటే బోర్డులు మార్పు ఉంది. రోడ్లు కానీ ఆర్థిక వ్యవస్థ కానీ 99% మార్పు ఉంది. చేయగలరంటారు చంద్రబాబు గారు చెప్పిన. చంద్రబాబు వలన అవందంటూ లేదు. అది అన్ని చేస్తాడు, చెప్పినయని మొత్తం చేస్తాడు. సో పెద్దవారిగా సార్ ఈ 6 నెలల్లో గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి మనం ఈ రోజు చూస్తూనే ఉన్నాం. అమరావతి లేదు, పోలవరం పూర్తవలేదు, ఏది జరగలేదు. కానీ నేను రేపు జనాల్లోకి వచ్చి పోరాడతాను. ఎట్ట పోరాడదు? ఈ రోడ్డు చూడండి ఎట్టేసాడు ఈ 6 నెలల్లోనే. ఇప్పుడు రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఎక్కడెక్కడ రోడ్లు. సో గతానికి ఇప్పటికైతే చాలా తేడా ఉందంటారు. 99% తేడా ఉందండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి జనాలకి చెప్పింది కానీ, లేకపోతే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కనపడితే కదండి మాకు పట్టాలు కట్టుకుని ఉంటాడు. ఎవడ కాలుస్తాడేమో అని చెప్పిన చెట్లు నరుగుతూ ఉంటాడు. 151 సీట్లు గతంలో ఇచ్చింది, జనాలందరూ వేసారు కదా. అవి కూడా దొంగ ఓట్లే ఇప్పుడు, అప్పుడు కూడా దొంగ ఓట్లే. ఏబిఎంలో వేసిన మిషన్లతో గుర్తించారు. అప్పుడు కూడా ఈవీఎం మిషన్లతో గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు, జనాలకు చెప్తున్నారు, ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం. అలా చెప్పే విధానం ఉందా గత 5 ఏళ్లలో? ఎప్పుడైనా మీరు చూసారా? లేదు కాబట్టి అడగండి. మీరు ఎప్పుడైనా చేశారా ఈ పని? మేము అడగడానికి అసలు అవకాశమే ఇవ్వట్లేదు కదా. ఇంకా జనాలు కొంతమంది నమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు 39% ఓటింగ్ ఉంది మాకు అంటున్నాడు ఆయన. రేపు రమ్మను ఎలక్షన్కి వస్తే తెలిసింది. మరి వాడి మనుషులను ఎందుకు జారుకుంటున్నారు? అవును, చాలా మంది పార్టీ మొత్తం మారిపోతుంది కదా. అవును, వాళ్ళ నాని గారు కానీ, లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న ఆ జోగి రమేష్ కూడా మొన్న పార్టీలోకి తెలుగుదేశంలోకి రావాలని చూస్తున్నారు. వాడిని తీసుకోరలే. దాదాపు 6 నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు? మార్పు ఏమైనా తెలుస్తుందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అంతా అరాచక పాలన, రేపు నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, నేను అసలు ఈ విధ్వంసాన్ని కడిగేస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. ఏంటి, ఎలా చూడాలి? విధ్వంసానికి మారిపోయారు జగన్మోహన్ రెడ్డి. మార్పు అనేది కనపడుతుంది స్పష్టంగా. అమరావతి రాజధాని, మనది రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అమరావతి రాజధాని అని, రైల్వే జోన్ అని కానీ అక్కడ డెవలప్మెంట్ కనపడుతుందంటారా? కనపడుద్ది ఖచ్చితంగా. ఈయన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తాడు, నమ్మకం ఉంది. ఆయన ఎటో చేయలేడనే సంగతి 5 ఏళ్ల ముందే చెప్పాం. వాళ్ళ పనే అది కదండి, వాళ్ళ పనే. ఇంకా చేస్తున్నారు. మార్పు ఉంది, మార్పు వచ్చుద్ది కూడా. అది అందరూ టైం పట్టుద్ది, అది అందరూ అనుకుంటుంది.
సార్ మీ భూ సమస్య ఏంటి? ఈ రోజున మీ భూమి మీ హక్కు అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ రెవెన్యూ సదస్సుల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడు నా భూమి 3 ఎకరాల భూమి నాది. 3 ఎకరాల భూమిలో ఒక 22 సెంటు వేరే వాళ్ళ దానిలో ఎక్కువ ఉంది. వేరే వాళ్ళ దానిలోకి పోయింది. దానికోసం అని నేను 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా. మళ్ళీ నిన్న సదస్సు పెట్టారు కదా, రెవెన్యూ సదస్సు, దానిలో ఇచ్చొచ్చాను నేను. ఇచ్చొచ్చి దాన్ని కొన్ని రోజులు ఆగిన తర్వాత మీకోసం యాప్ ఉంది కదా, దానిలో మీరు చూసుకొని ఎంతవరకు ఇదైందో చూసుకోమని చెప్తున్నారు. అట్లా మనం అర్జీలు తీసుకున్నారు. సమస్య ఏంటి అనేది, అంటే ఎందుకు వచ్చింది అలా అనేది చెప్పారా? చెప్పా, అన్ని వివరంగా చెప్పి కాగితాలన్నీ ఇచ్చొచ్చా. కాగితాలు ఇచ్చొచ్చాను నేను. అది మళ్ళీ మేము ఫోన్ చేస్తా ఉన్నారు. అంటే ఏంటి మీరు చెప్పిన కంప్లైంట్ ఏంటి? వాళ్ళు దానికి చెప్పిన నేను చెప్పిన కంప్లైంట్ ఏం లేదండి, 3 ఎకరాలు చేయను కాబట్టి నాది, నా భూమి నాకు అప్పచెప్పండి అని అన్నా నేను. వేరే వాళ్ళ దానిలో ఉంది. నేను 1970 సర్వే 3 సార్లు చేపించా. సర్వే పొలం ఉంది, భూమి ఎక్కడికి పోలా, నా భూమి నాకే ఉంది. కాకపోతే ఆన్లైన్లో ఎక్కలేదు కాబట్టి నాకు అప్పచెప్పండి, నాకు కావాలి, నాది ఇది అని చెప్పాను నేను. వాళ్ళు ఎన్ని రోజులు టైం చెప్పారు? వాళ్ళు వారం ఆగి ఫోన్ చేస్తా అన్నాడు వీఆర్ వారు. వెళ్తా రేపు కానీ ఎల్లుండి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తా. సో ఈ తరహా సార్ మీరు అంటున్నారు గత 4 ఏళ్లలో అంటున్నారు, అసలు ఈ సర్వేలు కానీ లేకపోతే ఈ గ్రామ సభలు కానీ గత ప్రభుత్వంలో ఏమైనా జరిగాయా? గత ప్రభుత్వంలో ఏమో లేదు, పట్టించుకోలేదు, పెట్టలేదు అసలు. నేను అర్జీలు ఇచ్చాను, 4 సంవత్సరాలు తిరుగుతానే ఉన్నా. రైతులు మీరు ఒక్కడే కాదు సార్, రైతులు చాలా మంది ఉన్నారు. భూములు ఆన్లైన్ లో లేవను, లేకపోతే వీళ్ళ భూములు కొంత వేరే వాళ్ళ దానిలో కలిసాయను, లేకపోతే వేరే వాళ్ళ కలిసాయను. అప్పుడు ఇంత హడావుడి సర్వే ఎందుకు చేశారు? కానీ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరిగి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ల్యాండ్ టైటిల్ ఉంటే ఇంట్లో కూర్చోడు, ఇంక చేసేది ఏం లేదు. భూములు ఆయన తీసుకునేవాడు, ఆయన ఎక్కడో పెట్టుకునేవాడు, తీసుకెళ్ళి తాకట్టు పెట్టేవాడు, మేము కేరవటం కూర్చోడు. అందుకే జనాలు కూడా అదే మెయిన్ ఎఫెక్ట్, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఆయనకి ఎఫెక్ట్ కొట్టింది. ఏమంటే వాళ్ళు ఏదైనా అనేక రకాలుగా చెప్తారండి రాజకీయ నాయకులు. ఏం చేశాడు ఆయన, ఏముంది సరైన ఇది లేదు కాబట్టి రోడ్లు సరిలేవు, ఇప్పుడు అన్నీ కొద్దిగా, కానీ అప్పటికప్పుడు అంటే అన్నీ కావుగా, అన్నీ ఒక్కొక్కటి అవుతుంది. నేను ఇది కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న 10 రోజుల నాడు 13వ తారీఖు ఏమో సదస్సు పెట్టారు, చూద్దామని చెప్పి అక్కడ ఇచ్చొచ్చాను. నా మొత్తం డేటా అంతా ఇచ్చొచ్చాను. సరే సార్ మీరు 10 రోజులు మేము ఫోన్ చేస్తా ఉన్నారు. సరే మనం కూడా వెయిట్ చేయాలి 2 రోజులు అటు ఇటుగా, అందుకని చూసి మళ్ళీ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. అది మొత్తం మీద అయితే మార్పు ఉందంటారా సార్? మార్పు ఉంది, మార్పు ఉంది. అవన్నీ బాగా ఇసుక ఒకటి, రోడ్లు ఒకటి, ఈయన వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు. కొద్దిగా లేని వాళ్ళకి కూడా కొద్దిగా ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, దేనికైనా ఇసుకది పర్వాలా, అంత ముందు అంత ఇది కాదు. కాబట్టి ఇంకా టైం పట్టిద్ది అది కొంచెం. అది జనాలకి మొత్తం అన్ని చేయాలంటే కొంత టైం పట్టింది, ఎందుకంటే అక్కడ పెద్ద గొయ్యి ఉంది, మరి అవన్నీ చూసుకోవాలి. ఆయన మరి ఈ రోజు నేను మళ్ళీ జనాల్లోకి వస్తానంటున్నాడు. రానండి, వస్తాడు, తిరుగుతాడు. ఇప్పుడు నేను మీ పక్షాన్ని నేను పోరాడతాను, మళ్ళీ ఏమండి జనం చేసిన తప్పు చెప్పంటారా? అప్పుడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుంటే ఇవాళ ఇవన్నీ ఒక లైన్కి వచ్చాయి, వాళ్ళు మన భవిష్యత్తులు బాగుండేవి. మధ్యలో జనం ఇప్పుడు జనంలో తిరిగారు, నమ్మాడు, నెత్తి మీద చేతులు పెట్టాడు, ముద్దులు పెట్టాడు, అయిపోయింది. ఏముంది అక్కడ చివరి అన్ని గోతులు అనుభవించాం కదా. అప్పుడు కొద్దిగా జనం మారి మళ్ళీ ఆయనకు ఓటు ఇచ్చారు. అదే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయనకి ఇచ్చినట్టు ఈ పాటికి ఒక రకంగా ఉండేదిగా. ఇన్ని అవసరం పడుద్దని ఆశపడుతున్నాం.